ఒక ఏఐ అసిస్టెంట్ ఒక కంపెనీలో 300 ఎంప్లాయీస్‌ని రీప్లేస్ చేయాలని నమ్ముతున్నారా? ఇది ఎగ్జాగ్జరేషన్. ఏఐ హ్యూమన్స్‌ని ఎప్పటికీ బీట్ చేయలేదు. మీరిద్దరు రాంగ్. యాక్చువల్లీ ఏఐ మన లైఫ్‌లో సీక్రెట్‌గా కంట్రోల్ తీసుకుంది. హాయ్ బాలరాజ్. హాయ్ స్టీవర్ధన్. హాయ్ రామ్. అదే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏఐ లైఫ్‌లో ఇన్వాల్వ్ అవుతుందని అనుకున్నాం కదా! దాని గురించి ఏమంటారు? సో ఏఐ మన లైఫ్‌లో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. మన హ్యూమన్ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్. అవును. పెద్దలన్నట్టు కూడు గుడ్డ బట్ట అన్నట్టు హెల్త్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. అవును. సో హెల్త్ కేర్‌లో ఏఐని ఇంటిగ్రేట్ చేసినామనుకో మనకి మేజర్ అడ్వాంటేజెస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ డిసీజ్ డిటెక్షన్. అవును. అంటే హ్యూమన్స్ పేషెంట్స్ వాళ్ళ రిపోర్ట్స్‌ని, స్కాన్స్‌ని, ఎక్స్‌రేని, ఎంఆర్ఐ స్కాన్స్‌ని ఒక్కో పేషెంట్‌కి ఒక్కో స్పెసిఫిక్ డాక్టర్ ఉంటారు. అవును. సో అవన్నీ స్కాన్ చేయాలి. ఆ పేషెంట్స్‌కి మళ్ళా సెపరేట్‌గా ప్రిస్క్రిప్షన్ రాయాలి. మన అన్నిట్లో మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ డాటా మన ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో తీసుకోవచ్చు. సో ఆ డాటాని అంతా అనలైజ్ చేయాలి. వాటికి సెపరేట్‌గా స్పెసిఫిక్‌గా పేషెంట్స్‌కి రిక్వైర్మెంట్‌కి చాలా టైం పడతది. ఇవన్నిటికి ఏఐ యూజ్ చేసినామనుకో ఓకే. అది మిలియన్స్ ఆఫ్ డాటాని స్కాన్ చేసుకొని స్పెసిఫైడ్‌గా పేషెంట్ స్పెసిఫిక్ డాటాని అది అవుట్‌పుట్ లాగా ఇత్తది. దాన్ని యూజ్ చేసుకొని మనం టైమ్, మనీ, ఎనర్జీ మూడిటిని సేవ్ చేయొచ్చు. ఓకే. బాలయ్య ఇంతకుముందు ఏఐ గురించి డిస్కస్ చేశారు. అవును. నెక్స్ట్ ఇప్పుడు మీరేమంటారు బాలయ్య మాట్లాడిన దానికి? ఇప్పుడు నేనేమంటా అంటే ఏఐ డిటెక్షన్ సరిపోదు. మెడికల్ ఫీల్డ్‌లో స్పెసిఫిక్‌గా మనం చూసినట్టయితే. ఎందుకు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఒక హ్యూమన్‌కి ఏదైనా డిసీజ్ అటాక్ అయినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే యాస్ ఎ హ్యూమన్‌గా వానికి ఆ బాధ తెలిసి ఉంటది బేసిక్‌గా. సో, దానికి ఒక మెడిసిన్ సజెస్ట్ చేస్తదేమో గానీ, ఇప్పుడు నార్మల్‌గా మనం చూస్తే హార్ట్ స్ట్రోక్‌లు బాగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలో. అదేం జెప్తది? జస్ట్ నాకు అక్కడ చెస్ట్‌లో పెయిన్ ఉంది అని జెప్పి మరి వాడు చాట్‌జీపీటీకో సమ్ ఏఐ టూల్‌కి చెప్పిండనుకో. అదేం జెప్తది బేసిక్‌గా? అది అసిడిటీ అయ్యుండొచ్చు. సమ్ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూ అయ్యుండొచ్చు అని జెప్పి. అండ్ స్పెసిఫిక్‌గా తెలవదు. ఎందుకంటే ఇచ్చే ప్రాంప్టింగ్‌లో గూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది ఏఐని పూర్తిగా మెడికల్ ఫీల్డ్‌లో నమ్మితే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఉమెన్స్‌కి ఎఫెక్ట్ బాగా పడుతుందన్నారు కదా! దానికేమన్నా ప్రూఫ్ ఉందా? అవును శ్రీవర్ధన్. నేను రీసెంట్‌గా బ్రౌజ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆర్టికల్ కనపడ్డది. పోస్ట్ హార్ట్ సర్జరీ జరిగింది. ఐస్ బ్లర్‌లీగా కనబడుతున్నాయి. కళ్ళు సరిగ్గా కనబడతలేదని చెప్పి ఇది చెప్పిండు బేసిక్‌గా. చెప్తే చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే ఆఫ్టర్ పోస్ట్ సర్జరీ ఏదైతే ఉందో హార్ట్‌ది సహజంగా జరిగే ప్రక్రియ అన్నట్టు చాట్‌జీపీటీ చెప్పింది. కానీ సివియర్‌గా అయింది. అది ఏ లెవెల్ అంటే పూర్తిగా కనబడని స్టేజ్‌కొచ్చేసింది. ఇది రామ్ అన్నారు కదా! ఇప్పుడు ఏఐ వల్ల వుమెన్స్‌కి ఎఫెక్టే తప్ప ఏ లాభాలు ఏమి లేవంటున్నారు. మీరేమంటారు? సో, ఆ పర్టిక్యులర్ కేస్‌లో ఆ ప్రాంప్ట్ మిస్టేక్ గాని, అలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అది మొత్తం ఏఐ మీద బ్లేమ్ చేయలేం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక్క కేస్‌ని హ్మ్. ఎగ్జాంపుల్ లెక్క తీసుకున్నారు. ఓకే. నేను ఇంకో కేస్ చెప్తా. ఎలా అంటే, సో, ఆ వ్యాక్సిన్ ఇన్వెంట్ చేయడానికి హ్మ్. హ్మ్. ఎంత టైం కావాలి? ఆ రిసర్చ్ గాని, హ్మ్. చాలా మంది ప్రొఫెసర్స్ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పేరు మోసిన ప్రొఫెసర్ అందరూ దాని మీద ఈ రిసర్చ్ చేసి ఆ వ్యాక్సిన్‌ని డిస్కవర్ చేసిల్లు. ఈ క్రిటికల్ టైమ్స్‌లో ఏఐని చాలా స్పీడప్ ఉంది. ఓకే. సో, ఈ మెడికల్ ఫీల్డ్‌లో ఇంకా ఆ డ్రగ్‌ని డిస్కవర్ చేయడంలో హ్మ్. చాలా ఇంప్రూవ్ అయింది. హ్మ్. సో, ఏఐ ఫాస్ట్ ఉండడం వల్ల ఓకే. మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి. సో, ఏఐని మొత్తం హ్యూమన్ ఎర్రర్స్ మీద బ్లేమ్ చేయలేం అని నా ఒపీనియన్. స్పీడ్ కంటే ముఖ్యం సేఫ్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్పీడ్ ఎంత చేసినా గూడా సేఫ్టీలో టెస్టింగ్ టైమ్‌లో సేఫ్టీ అనేది ముఖ్యం. హ్మ్. నువ్వు మెడిసిన్ స్పీడ్‌గా సిమ్యులేషన్స్ చేసి ఆ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అన్నిటి కలిసి ఒక మెడిసిన్ వస్తదేమో వితిన్ ద 1, 2 డేస్ ఆర్ హ్మ్. 1 మంత్‌లో. హ్మ్. కానీ దాన్ని మనం టెస్ట్ చేయాలంటే హ్యూమన్ అన్నా గావాలి లేదా ఒక యానిమల్ అన్నా గావాలి. హ్మ్. సో, అప్పుడు జరిగినప్పుడు ఆ యానిమల్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి గదా! మోస్ట్‌లీ. హ్మ్. సో, దానికేమంటావు? సో, నువ్వన్నట్టు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్‌లో ఏఐ ఇన్వాల్వ్ చేయొద్దంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఓకే. హ్మ్. అన్ని సిమ్యులేషన్స్ చేసి అందులో సేఫ్టీ లేదంటున్నా ఫస్ట్. ఫాస్ట్‌నెస్‌కి, సేఫ్టీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో, మీరు ఫాస్ట్ ఉంటే సేఫ్ ఉండది. ఓకే. సేఫ్ ఉంటే ఫాస్ట్ ఉండది ఓకే. అని మీరంటాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ అది మీ ఒపీనియన్ అది. అవును. సో, మీ ఒపీనియన్ 50% రాంగ్, 50% కరెక్ట్. ఓకే. మన డెవలప్‌మెంట్ గాని, మోడర్న్ ఇండస్ట్రీ గాని, ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో మీరట్లా అస్యూమ్ చేసుకోలేరు. ఇట్లా ఓకే. అంటే ఫాస్ట్‌నెస్ ఉంటే సేఫ్టీ ఉండదు, సేఫ్టీ ఉంటే ఫాస్ట్‌నెస్ ఉండదని. ఇప్పుడు సపోజ్ మీరు ఫిజికల్‌గా హ్యూమన్స్ అన్నిటిని ఆ కెమికల్ ఫార్ములాస్‌ని సిమ్యులేట్ చేసి వాటిని టెస్ట్ చేయాలన్నా హ్మ్. ఇప్పుడు 100 ఫార్ములాస్ సిమ్యులేట్ చేసిల్లు. ఓకే. 100 రిజల్ట్స్ వచ్చినాయి. వాటిని టెస్ట్ చేయాలన్నా 100 ఆబ్జెక్ట్స్ మీద టెస్ట్ చేయాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. ఆ! అదే ఏఐ చేసుకున్నామనుకో అది హ్మ్. ప్రిసైజ్‌గా 10 ఫార్ములాసే ఇచ్చేది. ఓకే. ఆ 10 టెస్ట్ చేస్తే అయిపోతాయి కదా! 100 బదులు 10
నంబర్ 90% రిడ్యూస్ అయింది. నువ్వు అన్నది కరెక్టేరా. కానీ నేను అంటున్నది ఏంటంటే, కానీ మనకి స్పీడ్ కావాలి, ఎట్ ఎ టైం క్వాలిటీ కావాలి. కానీ నువ్వు చెప్పిన ఫార్ములా యూజ్ చేసి సిమ్యులేషన్ జరిగి ఒక మెడిసిన్ తయారైంది అనుకో, అది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే దేని మీద ప్రయోగిస్తారు? బేసిక్గా హ్యూమన్స్ ఏం చేస్తారు, ఒక యానిమల్ మీదనో హ్యూమన్ తోటి ఆ ఫార్ములాస్ బట్టి ఇంక్రీజ్ చేసుకుంటా ఒక మెడిసిన్ తయారు చేస్తారు బేసిక్గా. కానీ ఇది డైరెక్ట్ ఫార్ములా తోటి ఇచ్చిన మెడిసిన్ తోటి ఎక్కడ టెస్ట్ చేస్తారు? దీనికి ఏమంటారు? టెస్ట్ చేసేసి హ్యూమన్స్ మీదనే. కాకపోతే ఆ టెస్టింగ్ లెవెల్లో థ్రెట్ లెవెల్ ఉంటుంది. థ్రెట్ లెవెల్ అంటే ఎంత డోసేజ్ ఇస్తే ఎంత ఎఫెక్ట్ అవుతారు హ్యూమన్స్, మన డిసీజెస్ కానీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కానీ ఏమైనా ఉంటాయా. సో మనం తయారు చేసే ఫార్ములాని అందులోనే ఇంటిగ్రేట్ అవుతుంది డోసేజ్ అనేది. సో మనం ఆ డోసేజ్ లెవెల్ ఎక్సీడ్ కాకుండా చూసుకున్నాం అనుకో, మనం టెస్టింగ్ కూడా పాజిటివ్ అయ్యొచ్చు, ఇంకా రిజల్ట్ కూడా మనకి పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు మీరు కానీ చెప్పినట్టు కానీ చూసుకుంటే ఈ ఏఐ బాలాజీ చెప్పినట్టు 50-50 ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. రాము ఉన్నాడు దీనివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది ఏఐ అని అన్నాడు. కానీ రానున్న కాలంలో 50-50 ఛాన్సెస్ కాస్త 100% కావచ్చు ఈ 1 year 2 yearsలో. అప్పుడు మనం యూజ్ చేసుకుంటే చాలా మనకే బెటర్. ఇంతకుముందు చూసుకున్నట్టు కానీ ఏఐలో హెల్త్ కేర్ అది ఇంపార్టెన్స్ ఇట్లా నార్మల్గా టాపిక్ డిస్కషన్ చేశాం కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఏమంటారు బాలాజీ మీరు? సో ఎడ్యుకేషన్లో ఏఐ ఒక కీ రోల్ ప్లే అవుతుంది. ఎట్లా అంటే ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. బ్యాక్ బెంచెస్, ఫ్రంట్ బెంచెస్ అని వాళ్ళ మైండ్ సెట్స్ మ్యాచ్ కావు. సో ప్రతి స్టూడెంట్కి పర్సనలైజ్డ్ లెర్నింగ్ లైక్ చాట్ జీపీటీ ఏ టూల్స్ తీసుకొని వాళ్ళకి స్టూడెంట్ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లా అర్థమవుతుంది. కొందరికి 5 minutes పట్టవచ్చు, కొందరు 10 minutes పట్టవచ్చు. సో ఆ లెర్నింగ్ విండోలో ఎవరికి ఎట్లా చెప్పాలి అని వాళ్ళ స్టూడెంట్ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకొని పర్సనలైజ్డ్ లెర్నింగ్ని రికమెండ్ చేస్తుంది. సో దీనివల్ల స్టూడెంట్ అనేది ఫాస్ట్ లెర్న్ చేసుకుంటారు, అడాప్ట్ అవుతారు బుక్ లాంగ్వేజ్కి ఇట్లా. ఓకే. కానీ ఇప్పుడు బాలయ్య అన్నది కరెక్ట్ పాయింట్ అది. ఎందుకంటే ఏఐ తోటి స్టూడెంట్ అనేది అప్డేటెడ్లో ఉంటుండు. బేసిక్గా టీచర్స్ చెప్పే సబ్జెక్ట్ కంటే ఏఐ చెప్పే సబ్జెక్ట్ చాలా అప్డేటెడ్ ఉంది. స్కూల్లో ఉన్న సబ్జెక్ట్ అన్ని అవుట్డేటెడ్ ఉన్నాయి బేసిక్గా. కానీ ఏఐ ఏంటి మంత్కి అప్డేట్ అవుతుంది. కంటిన్యూస్గా స్క్రీన్ చూడడం కానీ అది మొబైల్ ఆర్ ల్యాప్టాప్స్ ఏవైనా కావచ్చు, డిజిటల్ స్క్రీన్స్ ఐ సైట్స్ వస్తున్నాయి. కానీ ఇట్లా జరిగినప్పుడు మన ఇండియన్ లైఫ్ స్పాన్ బేసిక్గా 80 to 90 years అనుకున్నప్పుడు అప్పుడు ఏముంది, మన ఫాదర్స్ కానీ అప్పుడు ఆల్మోస్ట్ 40s కానీ 50s కానీ దాటిన వాళ్ళకి బీపీ కానీ షుగర్స్ కానీ కాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి వస్తున్నాయి కదా. అలాంటి అన్నప్పుడు ఇన్ని పెయిన్స్ పెట్టుకొని 80-90 years ఎట్లా సర్వైవ్ అవుతాడు? ఇంతకుముందు రామ్ మాట్లాడినట్టు చూసుకున్నట్టయితే మీరు ఏమంటారు ఒపీనియన్ దానికి? రాము అన్నట్టు ఏఐని ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేట్ అయితే 30% కాన్స్ ఉంటాయి, 70% ప్రోస్ ఉంటాయి అన్నారు. ఓకే, నేను కూడా దానికి అగ్రి అవుతా. సో 30% కాన్స్ హైలైట్ చేసేవారు, ఈ 70% అడ్వాంటేజెస్ని మనం కన్సిడర్ చేయాలి. 70% బెనిఫిట్ జరుగుతుంది కదా ఏ తోటి అంటున్నావు, కరెక్టే. కానీ 70% బెనిఫిటే మనం చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మన స్టడీ కానీ మన బుక్స్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ దేని గురించి బేసిక్గా? మనం ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది మనీ కోసమే. సో డబ్బులు వస్తున్నాయి కానీ ఆ డబ్బుల్ని ఎంజాయ్ చేయడానికి హ్యూమనే సరిగా లేడు కదా. దానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఆ ఏజ్లో ఫిజికల్గా ఫిట్ లేరు. ఓకే. సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనం చిన్నప్పటి నుంచే ప్రైమరీ హైయర్ ఎడ్యుకేషన్ వీటన్నిటిలో కల్చరల్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే. ఎట్లా అంటే మన ఇండియన్ హెరిటేజ్ అనేది చాలా ఓకే సారవంతమైంది. సో దాన్ని ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేట్ చేసుకొని మనం కల్చర్ ప్లస్ స్టడీస్. ఓకే. సో అట్లా మనం చిన్నప్పటి నుంచే స్టూడెంట్ మైండ్ని మోల్డ్ చేసుకుని వెళ్తే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కుల వృత్తులు పాటించాలి వాళ్ళు. ఓకే. ఎలా అంటే జస్ట్ స్టడీస్ అని కాకుండా ఆ కుల వృత్తులు నేర్చుకుంటే వాళ్ళకి కల్చర్ హెరిటేజ్ అని అండర్స్టాండ్ చేసుకున్నారు చిన్నప్పటి నుంచే, వాళ్ళ బ్రెయిన్స్ అనేది మోల్డ్ అవుతాయి. సో దానివల్ల వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉంటారు, ఎట్ ద సేమ్ టైం మెంటల్గా కొంచెం పీస్ ఉంటుంది. సో దాన్ని అవి ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తే మనీని ఎంజాయ్ చేయొచ్చు అని నా ఒపీనియన్. సో ఎగ్జాక్ట్లీ బాబా, నేను కూడా దీన్ని అగ్రీ చేస్తున్నా. ఎందుకంటే మన సబ్జెక్టులు బేసిక్గా అవన్నీ లేవు. ఇప్పుడు మనం ఏఐ తోటే స్టడీ ఇవన్నీ అంటున్నాం. కానీ నువ్వు అన్న కరెక్ట్ పాయింట్ ఏంటంటే మన సాంప్రదాయక ఏదైతే భారతీయ విలువలు ఉంటాయో ఇది ఖచ్చితంగా మనం పాటించి దాంతో పాటే మనం అప్డేట్ ఉండాలి. సో దాంతో పాటు ఏ ఉపయోగపడుతుంది, కల్చరల్ యాక్టివిటీస్ కూడా అక్కడనే మోల్డ్ అవుతున్నాయి. సో ఇది సూపర్ చెప్పారా ఇద్దరు. డే టు డే లైఫ్లో అప్డేట్ అవుతూనే భారతీయ విలువలు ఎలా కాపాడుకోవాలో చాలా బాగా చెప్పారు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ కేర్లో కానీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ సెక్టర్లో మీరు ఏమంటారు?
సో, నార్మల్‌గా ఏఐ వచ్చాక చాలా జాబ్స్ అనేది పోవడం జరుగుతున్నాయి. చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఇన్ఫోసిస్ గాని, పెద్ద పెద్ద కంపెనీస్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా లే ఆఫ్ జరిగినాయి. ఈ మధ్య రీసెంట్ డేటా చూసుకుంటే. సో, ఏఐ రావడం అడ్వాంటేజ్ అయితే చాలా డిసడ్వాంటేజ్ జరుగుతుంది ప్రెజెంట్ హ్యూమన్స్‌కి. సో, దాన్నేమంటావు? సో, ఇంతకుముందు రాము అన్నట్టు హ్మ్. ఏఐ వల్ల హ్యూమన్స్ వర్క్ రీప్లేస్ అయ్యి జాబ్ లాస్ అవుతుందన్నారు. సో, ఇది ఒక ఫేక్ కాన్స్పిరసీ. ఎందుకంటే ఏఐ కంప్లీట్‌గా హ్యూమన్స్ జాబ్‌ని రీప్లేస్ చేయలేదు. ఓకే. ఆంథ్రోపిక్ సీఈఓ అన్నట్టు 12 మంత్స్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్స్‌ని ఎలిమినేట్ చేస్తూ ఏఐ వాటిని రీప్లేస్ చేస్తన్నారు. సో, అది కంప్లీట్‌గా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే ఏఐ అనేది హ్యూమన్స్‌ని రీప్లేస్ చేయడానికి కాదు, హ్యూమన్స్‌ని అసిస్ట్ చేయడానికి. సూపర్. ఇంకా రీసెంట్ ట్వీట్‌లో ఎట్లా అంటే ఒక టెక్ ఫౌండర్ ఏఐనే వాళ్ళ కంపెనీ సీఈఓ లాగా అసైన్ చేసుకుంటా అన్నారు. ఎందుకంటే ఏఐ వల్ల ప్రొడక్టివిటీ అండ్ డెవలప్‌మెంట్ అంత రేంజ్‌లో డెవలప్ అయితా ఉంది. సో, హ్యూమన్స్ మల్టీ టాస్కింగ్ చేయరు. ఏఐ మల్టీ టాస్కింగ్ చేయగలుగుతది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రొడక్షన్, మేనేజ్‌మెంట్, బిజినెస్, డేటా అనలిటిక్స్ ఇంకా అడ్వర్టైజ్‌మెంట్ సెక్షన్‌లో కూడా ఏఐ అనేది హ్యూమన్స్‌ని సర్పాస్ చేస్తది. సో, ఏఐ అనేది ఒక టూల్ లాగా యూజ్ చేసుకుంటే హ్యూమన్స్ ఆ జాబ్ రిప్లేస్‌మెంట్ అనే కాన్స్పిరసీ కంప్లీట్‌లీ ఫేక్ అని ప్రూవ్ చేయొచ్చు. సో, ఏఐ అనేది హ్యూమన్‌ని రిప్లేస్ చేయడానికి కాదు, హ్యూమన్స్‌ని అసిస్ట్ చేయడానికి. ఏఐని పూర్తిగా మనం నమ్మితే నార్మల్‌గా మనం చూడొచ్చు. ఒక అమ్మాయి बट जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं. हाउ जेमिनाई knows that I have mole in this part of my body? నార్మల్‌గా ఆమె ఇమేజ్ నార్మల్‌గా రీక్రియేట్ చేసుకోవడానికి ఏదో ప్రాంప్ట్ ఇస్తే, ఆమె ఓన్లీ ఫేస్ వరకు ఉన్న బాడీ మాత్రమే పెట్టింది. అదేమైంది ఫుల్ బాడీ స్ట్రక్చర్‌లో ఆమెకు హ్యాండ్ మీద ఉన్న మోల్ గూడా ఏఐ క్లారిటీగా జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో, ఏఐని ఎంతవరకు నమ్మకూడదు అనేదానికి అదొక్క కారణం సరిపోతది. ఎందుకంటే, ఆ డేటా మొత్తం మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మన ఇంట్లో ఉండే ఫైనాన్షియల్ కండిషన్ గానీ, మన రిలేటివ్స్ డేటా గానీ, సో, మనకి ప్రెజెంట్ ఆ డేటా బయటికి రాలేదనుకోవచ్చు గానీ, ఫ్యూచర్‌లో ఆ డేటా తోటి ఇంకేదైనా జరగొచ్చు గదా! అంటే ఇదంతా మనం ఒక ఏఐ సిమ్యులేషన్‌లో బతుకుతున్నట్టు మనకు కనబడుతుంది బేసిక్‌గా. ఏఐ వల్ల ప్రైవసీ బ్రీచ్ అయితుందని ఫస్ట్ మెయిన్ థ్రెట్ అది. థ్రెట్. హ్యూమన్స్‌కున్న థ్రెట్ యాహ్! అని మీ ఒపీనియన్ అది. సో, అది రాంగ్ కాన్స్పిరసీ. ఎందుకంటే ఏఐని క్రియేట్ చేసిందే హ్యూమన్స్. హ్యూమన్స్ కరెక్టే. కానీ హ్మ్. అక్కడ ఏమైందంటే నేను ఇంతకుముందు ఒక ఆర్టికల్‌లో నేను చెప్పినట్టు ఆ అమ్మాయి ఇమేజే బయటకొచ్చింది గదా! పూర్తి స్థాయిలో. సో, ఇట్లా రేపు ఇంకేమైనా మార్ఫింగ్ జరిగి ఇంకేమైనా జరగవచ్చు గదా! దీనికి ఏమంటావు బేసిక్‌గా? సో, దానికి పాసిబుల్ రీజన్స్ ఉన్నాయి. అది ఎందుకొచ్చిందంటే, ఒకటి అది యాక్సిడెంటల్ అయిన అయ్యుండాలి. ఓకే. సెకండ్ ఆమె ఆ లేడీ మీరన్నట్టు అంతకుముందు ఏమైనా ప్రాంప్ట్స్ గాని, ఏమైనా డాటా అప్‌లోడ్ చేసి ఉండొచ్చు. ఓకే. సో, ఆ ఏఐ టూల్ అనేది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎన్హాన్స్ చేయడానికి ఆ ప్రీవియస్ డాటాని యూజ్ చేసింది. సూపర్. ఆ డాటాని వాళ్ళ ప్రైవసీని బ్రీచ్ చేయడానికి కాదు. అవును. కాపోతే అప్పుడున్న అంత టెక్నాలజీ డెవలప్ అయిందని వాళ్ళకి అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఇట్లా న్యూస్ స్ప్రెడ్ అయింది. కానీ డాటా బ్రీచ్ చేసి ఏఐ ప్రైవసీని బ్రీచ్ చేస్తదంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. సో, నేననుకునేదేందంటే ఏఐ డెవలప్ కావడానికి గూడా హ్యూమన్ ఇంటరాక్షన్ జరుగుతుంది అక్కడ. సెల్ఫ్ గ్రోత్ అనేది ఏఐ చేసుకోలేదు ఎప్పటికి. హ్యూమన్ అండర్‌లోనే ఏఐ వర్క్ అవుతదని చెప్పి నేననుకుంటున్నా. హ్మ్. ఇప్పటివరకు మాట్లాడుతున్న పాయింట్స్ అన్నీ ఓకే. ఇప్పుడు నార్మల్‌గా డీప్ ఫేక్ అని అలా వస్తున్నాయి గదా! మీరేమంటారు? సో, డీప్ ఫేక్‌ని యూజ్ చేసుకొని నార్మల్‌గా చాలా మట్టుకు కంటెంట్ జనరేషన్ అవుతుంది. ఆడియో మార్ఫింగ్ గాని, వీడియో మార్ఫింగ్ గాని జరుగుతున్నాయి. ఇట్లా మనం చూస్తే మన ప్రైమ్ మినిస్టర్‌ని యూజ్ చేసుకొని గూడా చాలా మట్టుకు వీడియోస్ అనేది జనరేట్ చేసిర్రు వాళ్ళు. సాంగ్స్ పాడడం గాని సాంగ్స్ ఆ! పాడడం గాని, నార్మల్‌గా అన్నీ ఒక స్టాండర్డ్ లెవెల్ వరకే యూజ్ చేసుకోవాలి. సో, ఇది. మీరేమంటారు బాగా? సో, రాము అన్నట్టు డీప్ ఫేక్ అని కంటెంట్ క్రియేషన్ చేస్తలు అది చాలా వరకు నిజం. ఎందుకంటే ఏఐ అనేది టూల్ లాంటిది. యాక్చువల్‌గా డీప్ ఫేక్ అనేది అది క్రియేట్ చేసింది కంటెంట్ క్రియేషన్ ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ గురించి. కానీ దాన్ని మిస్‌యూజ్ యూజ్ చేసుకొని చేస్తున్నారు. డీప్ ఫేక్ ఏఐ క్రియేట్ చేయడం వల్ల దీనివల్ల సైబర్ క్రైమ్ గూడా చానా జరిగినాయి. సో, ఏఐ అనేది ఒక టూల్ లాంటిది. దాన్ని యూజ్ చేసే దాన్ని బట్టి ఔట్‌కమ్స్ గూడా ఉంటాయి. ఓకే గాయ్స్. ఏఐ అనేది గన్ లాంటిది. అటాక్ చేయొచ్చు, డిఫెండ్ చేసుకోవచ్చు. ఏఐకి బ్రెయిన్ ఉంది. కానీ హ్యూమన్స్‌కి హార్ట్ ఉంది. హ్యూమన్ డీప్‌గా ఫీల్ అవుతాడు. కానీ ఏఐ ఫాస్ట్‌గా థింక్ చేస్తుంది. ఫ్యూచర్‌లో వినేది ఎవడు కాదు. కాంబినేషనే ఇంపార్టెంట్. ఇది మా ఫస్ట్ వీడియో. ఇంకెన్నో వీడియోస్ ఉన్నాయి. స్టే ట్యూన్. ఇవన్నీ వీడియోస్ మీకు వెంటనే రావాలంటే ఏం చేయాలో తెలుసు గదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్‌లో మాత్రం పక్కా రివ్యూస్ రాయండి. ఇంకా మీ సజెషన్స్ గూడా చెప్పండి కామెంట్స్‌లో. థాంక్ యూ.